భోంచేశారా? కూర్చోండి మా ప్లీజ్. మా అందరికీ నమస్కారం. నేను ఇక్కడ ఉన్న టీచర్స్ అందరినీ లీడర్స్గా చూస్తున్నా. ఎందుకంటే మీరు రికమెండేషన్తో ఇక్కడికి రాలేదు. మీరు కష్టపడి ఫలితాలు సాధించి మీ సొంత కాల్పై నిలబడి ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తింపు పొందినవారు. మీరందరూ లీడర్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తామో ఆ మార్పు సాధించాలంటే విద్య నుంచే ప్రారంభమవుతుంది. చాలామంది చెప్పారు విద్యాశాఖ నీకు వద్దురా భయని. టీచర్లు ఉంటారు, ఈ సంఘాలు ఉంటాయి, ఒక పక్కన ఎగ్జామినేషన్స్ ఉంటే మనం చూస్తున్నాం. కావాలని డిఎస్సి పైన కొన్ని ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఇవన్నీ నువ్వు తట్టుకోవాలి అంటే అందుకే నాకు కావాలని అడిగా. సమాజంలో ఏ మార్పు అయితే నేను సాధించాలనుకుంటున్నామో అది విద్యాశాఖ నుంచే సాధించగలుగుతాను బలంగా నేను నమ్మాను. కనుకనే విద్యాశాఖ నేను తీసుకున్నాను. నేను హాయిగా ఇండస్ట్రీ తీసుకుని ఉండొచ్చు, లేదంటే ఎనర్జీ తీసుకుని ఉండొచ్చు, ఇంత కష్టపడాల్సిన అవసరం నాకు లేదు. కానీ ఒక పట్టుదల, కమిట్మెంట్తో నేను తీసుకున్నాను. దాంట్లో భాగంగా నేను కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న బెస్ట్ మోడల్స్ ఏంటి. ఈరోజు బాబు గారు పదే పదే స్వర్ణాంధ్ర అంటారు. ఆ స్వర్ణాంధ్ర సాధించాలంటే విద్యాశాఖ చాలా కీలకమైన పాత్ర ఉంది. ఐటీ డిపార్ట్మెంట్ కాదు, పవర్ డిపార్ట్మెంట్ కాదు, ఇండస్ట్రీస్ కాదు, విద్య. ఇప్పుడు క్వాంటమ్ తీసుకురావాలంటే కరికులం రెడీగా ఉండాలి. ఫార్మాలో మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకురావాలి, యాక్సిడెంట్స్ లేకుండా ఫార్మా నడిపించాలంటే ట్రైనింగ్ ఉండాలి. సో విద్యాశాఖ చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. సో నా ఆలోచన ఏంటంటే బెస్ట్ మోడల్స్, మీరందరూ లీడర్స్ కనుక బెస్ట్ మోడల్స్ మీకు చూపిస్తే ఆ మార్పు మనలో వస్తుంది, ఎక్స్పోజర్ వస్తుంది. మీ అందరు తెలుసు, చిన్న వయసులో నేను అమెరికాకి వెళ్ళాను. నా ఇంజనీరింగ్ అమెరికాలో చేశా, 2 సంవత్సరాలు అక్కడ పనిచేశా. మళ్ళీ 2 సంవత్సరాలు స్టాన్ఫర్డ్ ఎంబీఏలో ఎంబీఏ పొందినవాడు. చాలామంది అడిగారు అమెరికాలో నేను నేర్చుకుంది ఏంటి, ఇండియాలో అది నేర్చుకుంది ఏంటి. నేను ఒకటంటే ఎక్స్పోజర్. స్టాన్ఫర్డ్ ఎంబీఏలో చూస్తే సుమారుగా 100 దేశాల నుంచి వస్తారు చదువుకునేదానికి. ఐడియాస్, నాలెడ్జ్, కల్చర్ చాలా నేర్చుకుని వచ్చాం. అదేవిధంగా మీరందరూ కూడా ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఆటోమేటిక్గా ఒక లీడర్స్గా, చేంజ్ మేకర్స్గా మీరు తయారవచ్చు. సో ఈరోజు నుంచి మీకు ఎక్కువ పని ఉందబ్బా. లీడర్స్ అనేవారు లీడ్ చేయండి. మీ స్కూల్లో లీడ్ చేయండి, మీ క్లస్టర్లో లీడ్ చేయండి, మీ మండల్లో లీడ్ చేయండి. ఇప్పుడు మేడం గారు ఫాస్ట్ లర్నర్ కనుక ఐఏఎస్ అధికారి అయ్యారు. నేను స్లో లర్నర్ కనుక రాజకీయ నాయకుడిని అయ్యా. కానీ నాకు హ్యాండ్ హోల్డింగ్ వచ్చింది. మీరు చూస్తే నాకు నారాయణ గారు ఎన్నోసార్లు చెప్పారు. నారాయణ గారే నాకు టీచర్, క్యాల్కులస్ గురువు గారు నాకు నేర్పించారు, ప్రాబబిలిటీ ఆయన నాకు స్వయంగా నేర్పించారు 11th 12th. దాని తర్వాత ప్రొఫెసర్ రాజిరెడ్డి గారు ఉన్నారు, కార్నింగ్ మెల్లన్ యూనివర్సిటీ, ఆయన నాకు మెంటర్గా ఉండేవారు. వాళ్ళ గైడెన్స్లో నేను పెరిగినవాడిని. సో చాలా కీలకమైన పాత్ర మీ అందరికీ ఉంది. ఇప్పుడు కొంతమంది ఉపాధ్యాయులు స్లోగా చెప్పేవాళ్ళు ఉంటారు, కొంతమందికి కాన్సెప్ట్స్ ఇంకా బలంగా చెప్పాల్సిన అవసరం. మెంటర్ చేయండి. ఈరోజు టీచర్ స్టూడెంట్ సబ్జెక్ట్ రిలేషన్షిప్ ఏర్పడింది డేటాలో. సో ట్రెండ్స్ ఉంటాయి, ఒక టీచర్ చెప్పలేకపోతున్నారు, నేను అప్పుడు చెప్పే మెంటరింగ్ ప్రోగ్రామ్ పెట్టండి. మీరందరూ మెంటర్ చేయండి. భారతదేశంలో ఉన్న ఒక అలవాటు ఉంది, అదేంటంటే ఎంతసేపు హార్డ్వేర్ చూస్తాం, క్లాస్ రూమ్స్, టాయిలెట్స్. అది అవసరం కాదు నేను అనట్లా, కానీ సాఫ్ట్వేర్ మర్చిపోతున్నాం కంప్లీట్గా. సాఫ్ట్వేర్ ఎవరు? మీరు. ఈరోజు స్మార్ట్ ఫోన్ ఉంది, ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది, ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ లేకపోతే ఇంకేదో వాడగలుగుతామా? ఐఓఎస్ లేకపోతే మీరు వాడగలుగుతారా యాపిల్ ఐఫోన్ని? లేదు కదా. అది కంప్లీట్లీ మిస్ అయ్యాం. సో సాఫ్ట్వేర్ పైన శ్రద్ధ పెట్టాలి, ప్రభుత్వం ఇన్వెస్ట్ చేయాలి. మీకు ఎక్స్పోజర్తో పాటు మీరు లీడర్స్గా తయారయ్యి ఈ లీప్ మోడల్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో పదే పదే అది సాధించేదానికి మీరందరూ కృషి చేయాలి. మీరందరూ చూశారు హెచ్ఎంఎల్కి, వాళ్ళ హెచ్ఎం అంటే అడ్మినిస్ట్రేషన్. సో టీచర్లు పొజిషన్ చేస్తాము, మిగతా వర్కులు చేయాలి. కానీ మిగతా టీచర్లకు వచ్చి బోధన పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలనేది మా లక్ష్యం. మిగతా పనులన్నీ తగ్గించాలని. ఇది ఒక రోజులో అవుదండి. దయచేసి ఒక చిట్కేస్తే అయిపోతుంది అనుకుంటే చాలా పొరపాటు.
సిస్టమేటిక్గా చేయాలి. విద్యాశాఖలో ఈరోజు వేసే పునాది ఫలితాలు రావాలంటే 3, 4, 10 సంవత్సరాలు పడుతున్నాయి. కానీ మీ అందరి సహకారంతో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ఫలితాలు మొదలైనవి. మనం సాధించాం రిజల్ట్స్. దాని తర్వాత ఒక చిన్న ఐడియా, ఒక యాడ్ వేద్దామని మన జీవితాలన్నీ మారిపోయినాయి దానివల్ల. నిన్న మేడం గారు చెప్తున్నారు, సుమారుగా 1,00,000 మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలకు ట్రాన్స్ఫర్ అయ్యారు. అంటే ఒక హోప్. నేను అందుకంటాను, పర్మిషన్స్ మనం ఆపకూడదు, కాంపిటీషన్ మనకు మంచిది. నాకు బాబు గారు పదే చెప్పేది, కాంపిటీషన్ మంచిది. ఇతర రాష్ట్రాలతో పోటీపడి పెట్టుబడి తీసుకురండి, అప్పుడే మనం నేర్చుకుంటాం మన లోపాలు. ఆ కాంపిటీషన్ తట్టుకుని మనం ముందరికి వెళ్ళాలి. ఎందుకంటే ఎవరికి ఇంత అద్భుతమైన క్వాలిఫైడ్ టీచర్స్ లేరు, ఎవరికి ఇంత అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అద్భుతంగా చేస్తున్నాం, కానీ మీ సహకారం నాకు చాలా చాలా కావాలి. నేను అదే నవ్వుతాను నా పిల్లలకి, అరే మీకు మంచి మార్కులు రాకపోతే నాకు మార్కులు కట్ చేస్తారా ముఖ్యమంత్రి గారని చెప్పాను నేను అది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు స్పెషల్ ఫోకస్ పెట్టారు విద్యాశాఖ పైన. మమ్మల్ని మానిటర్ చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అండ్ రిజల్ట్స్ వచ్చేగల ఆయన కూడా ఎస్ ఇంకా బాగా చేయాలి, ఇంకా చేయండి, ఇది చేయండి, అది చేయండి అని సలహాలు ఇస్తున్నా. సో కలిసికట్టుగా చేద్దామండి. కలిసికట్టుగా ఇది మన రాష్ట్రం, మన శాఖ, మన పిల్లల భవిష్యత్తు మన పైన ఆధారపడి ఒక రోల్ మోడల్గా తయారు చేద్దామండి. ఎందుకంటే ఈరోజు నేను వేరే రాష్ట్రాలకు వెళ్ళినా, అంటే గౌరవ ప్రధానమంత్రి గారితో మాట్లాడినా, అరే ఆంధ్రాలో మీరు ఏం చేస్తున్నారని అడుగుతారు. ఒక రాష్ట్రం చెందిన ఉప ముఖ్యమంత్రి గారు నేను కలిసా డావోస్లో. అతను ఒక రాత్రి వచ్చి 3 గంటలు కూర్చున్నాడు మాతో. అరే అసలు ఇన్ని పరిశ్రమలు మీరు ఎట్లా పట్టుకెళ్తున్నారు చెప్పండి మీ స్టోరీ అని. ఇప్పుడు విద్యాశాఖ గురించి కూడా అలా మాడతా మొదలు పెడుతున్నారు. కానీ ఇక్కడతో ఆగకూడదండి. మనం ఇతర రాష్ట్రాలతో కాదు, ఇతర దేశాలతో పోటీ పడాలి. అందుకే మిమ్మల్ని 2 గ్రూప్స్ చేసాం. ఒక గ్రూప్ సింగపూర్కి వెళ్ళింది, ఇంకో గ్రూప్ ఫిన్లాండ్కి. ఆగస్టులో వాళ్ళు ఫిన్లాండ్కి వెళ్తారు, అక్కడ మోడల్ నేర్చుకుంటారు. మళ్ళీ మీరిద్దరు కూర్చుని మాట్లాడుకోవాలి, ఐడియాస్ ఎక్స్చేంజ్ చేయాలి. కానీ లీడర్స్గా ప్లీజ్ లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. నా సపోర్ట్ మీకు ఉంటుంది. మీ అందరూ తెలుసు సీనియారిటీ లిస్ట్ ఎంత గోలగా ఉండేదో ఫిక్స్ చేసాం. ప్రమోషన్స్ ఫిక్స్ చేసాం. గతంలో లీవ్ తీసుకోవాలంటే వాళ్ళని కలవాలి, యాప్ ద్వారానే మీరు అప్లై చేయాలి, సెంటర్ని మేము మానిటర్ చేస్తున్నాం. గతంలో మిమ్మల్ని హెరాస్ చేసేదానికి డిసిప్లినరీ రూట్ వాడేవారు. మాకు తెలిసేది కూడా కాదు, ఎవరిపైన ఏం డిసిప్లిన్ ఇస్తారో కూడా మాకు తెలిసేది. ఇప్పుడంతా యాప్ పెట్టేశాం. ఈ అట్టిటులే ఏమున్నా కూడా డిఓ గారు, ఎంఈఓ గారు కానీ ఓన్లీ త్రూ లీప్, సో దట్ మాకు ఐడియా ఉంటుంది సెంటర్ లీవ్. సో చాలా వరకు స్ట్రీమ్ లైన్ చేసాం. టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చాం, పారదర్శకంగా నడిపిస్తాం. కానీ రిజల్ట్ సాధించాలంటే కేవలం కమిషనర్ గారో సెక్రటరీ గారో ఒక లోకేష్ వల్ల సాధ్యం కాదండి. మనందరం కలిసికట్టుగా చేయాలి. 2 లక్షల మంది ఉన్నాం సైన్యం, కలిసికట్టుగా చేయాలి. ఎందుకంటే నాకు బాగా గుర్తు, మేము ప్రతిపక్షంలో అనేక విషయాలపైన పోరాడినప్పుడు కౌన్సిల్లో చాలామంది చెప్పారు, మేమందరం ప్రభుత్వ పాఠశాల పిల్లలమే అని చెప్పారు. నా దగ్గర కూడా చెప్పారు, లేదు మీరు పోరాడుతున్న మంచి ఇష్యూ చెప్పండి, ఇంకా టేకప్ చేద్దాం. సో మీకు ఆ స్ట్రెంగ్త్ ఉంది, కెపాసిటీ ఉంది, కేపబిలిటీ ఉందండి. పిల్లల భవిష్యత్తు మనపైన ఆధారపడి ఉంది. కలిసికట్టుగా ఆంధ్ర మోడల్ అనేది దేశానికి కాదు ప్రపంచానికి పరిచయం చేయాలి. ఇప్పుడు మన వెళ్తాం కాదు, వాళ్ళు వచ్చి చూడాలి. కానీ ఇది 10 సంవత్సరాలు పడుతుంది. కానీ తొలి అడుగు వేసాం, 2వ అడుగు 2వ సంవత్సరం అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకా రిజల్ట్స్ పైన శ్రద్ధ పెడుతున్నాం. అంటే లెర్నింగ్ అవుట్కమ్స్ అండి, కేవలం మార్క్స్ పైన కాదు, ఏదో మార్కులు వచ్చినాయి మార్క్స్ పైన కాకుండా లెర్నింగ్ అవుట్కమ్స్. పిల్లలు నిజంగానే నేర్చుకుంటున్నారా, క్రిటికల్ అనలిటికల్ థింకింగ్ అనేది వస్తుందా రావట్లేదు అని పైన ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాను. సో దానిపైన నేను ఎక్కువ శ్రద్ధ పెట్టాలని, దీనికి మీ అందరి సహకారం కావాలి. ఈ ప్రయాణంలో సమస్యలు ఉంటాయి, సమస్యలు పరిష్కరించడానికి మేము ఉన్నాం. ముందల విజయ్ గారు, ఇప్పుడు మేడం గారు కూడా ఎవ్రీ ఫ్రైడే కలుస్తున్నారు, సంఘాలను కలుస్తున్నారు, అందరిని కలుస్తున్నారు. చేయగలిగినంత వరకు సమస్యలు అన్నీ పరిష్కరించుకుంటూ వెళ్తాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కొన్ని మీకు తెలుసు ఒక రోజులో అయ్యే కావు, బ్రాడర్ కన్సల్టేషన్ అవ్వాలి. కానీ ప్రభుత్వం ఎప్పుడు మీ వెంట ఉంటుంది, మిమ్మల్ని బలోపేతం చేసాక ఉంటుంది. కానీ ఇన్ రిటర్న్ నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మనం నంబర్ 1 ఉండాలండి. కేవలం విద్యాశాఖనే కాదు, మేము మిగతా మంత్రులతో మాట్లాడినప్పుడు, మా ఇండస్ట్రీస్ మినిస్టర్తో మాట్లాడిన ఒకటంట, నంబర్ 1. నంబర్ 2 అనేది నాకు కుదరదు రబై. నంబర్ 1 నంబర్ 1లో ఉండాలి. ఏం చేసినా ఫస్ట్లో ఉండాలి. సో మేము ఉన్నాం,
సపోర్ట్ చేస్తాం, ఇంకా చేయాలి, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేయాలి. సింగపూర్ ప్రభుత్వం కూడా మీరు చూశారు, ఒక ఆలోచన వాళ్ళే అడిగేసి ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్, ఇది చాలా చాలా అవసరం అండి. కెపాసిటీ బిల్డింగ్ అనేది చాలా అవసరం. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి 76 సంవత్సరాలు 4సారి ముఖ్యమంత్రిగా చేసే వ్యక్తి నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఆయన చెప్తాను. మొన్న సింగపూర్కి ఆయన 2 రోజులు వెళ్ళారు. సుమారుగా 10 మంది మంత్రుల్ని, హోంమంత్రి గారిని, ప్రధానమంత్రి గారిని కూడా కలిసారు 2 రోజుల్లో. సో కంటిన్యూస్ మనం అందరం నేర్చుకోవాలి. సో దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను. సో లీడర్స్గా తయారవ్వండి, లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం. మీకు మేము అండగా నిలబడతాం. చివరిగా అందరం కోరుకునేది సమాజంలో గౌరవం. ఆల్రెడీ మొదలైంది. ప్రభుత్వ పాఠశాల గురించి చర్చ ఫస్ట్ టైం మొదలైంది. సమాజంలో మీ వైపు గౌరవంగా చూస్తాం మొదలైంది. గౌరవం పెరిగింది. ముందర కూడా చూసేవారు, ఇప్పుడు గౌరవం పెరిగింది. అంటే రిజల్ట్స్ వచ్చేగల కరెక్ట్, బాగా చేస్తున్నారు. ఇంకా చేద్దాం, కలిసికట్టుగా చేద్దాం. ఒక చేంజ్ మేకర్స్గా, ఒక లీడర్స్గా అందరం తయారవుదామని మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, ఇప్పుడు మీరేం నేర్చుకున్నారో వినేదానికి నేను నేర్చుకునేదానికి వచ్చాను. సో ప్రజెంటేషన్స్ ప్రారంభించవలసిందిగా పెద్దలందరినీ కోరుకుంటున్నా. దాని తర్వాత ఏమన్నా కూడా మనం ఇన్ఫార్మల్గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అమ్మా. అందరికీ నమస్కారం. జై హింద్. నమస్తే సార్, నా పేరు యశోదా లక్ష్మి. నేను సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫీసర్గా ఉన్నాను సార్. నేను ఇక్కడ ప్రిన్సిపల్ వీరపనేనిగూడెం నుంచి బెస్ట్ ప్రిన్సిపల్గా సెలెక్ట్ అయ్యాను. ప్రమోషన్లో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫీసర్గా వెళ్ళాను సార్. ఈ సింగపూర్ ఎక్స్పీరియన్స్, బెస్ట్ ప్రాక్టీసెస్ అక్కడ నాకు బాగా నచ్చిన దాంట్లోనే సార్ 5 పాయింట్స్ సార్. ఫస్ట్ వన్ ఇస్ కాంక్రీట్ పిక్టోరల్ అబ్స్ట్రాక్ట్ అని ఉంది సార్. అది ఏంటంటే మనకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్తో పిల్లలకి ఫస్ట్ వాళ్ళు లెర్నింగ్ బై డూయింగ్ చేస్తూ దాన్ని విజువల్గా ఐదర్ పిక్చర్స్ కానీ మోడల్స్ కానీ డిజిటలైజేషన్ చూసి దెన్ అబ్స్ట్రాక్ట్కి వస్తున్నారు. అంటే లైక్ ఫార్ములాస్ ఆర్ న్యూమరికల్స్, వాట్ ఎవర్ మే బి దట్ మ్యాథ్స్ ఆర్ సైన్స్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ ఇస్ దట్ డిఫరెన్షియేటెడ్ లెర్నింగ్ యాక్టివిటీస్ సార్. డిఫరెన్షియేటెడ్ లెర్నింగ్ యాక్టివిటీస్ క్లాస్లోని అక్కడ మనకి సింగపూర్లో 3 కేటగిరీస్గా పిల్లలు డివైడ్ చేస్తున్నారు. హా, మా, ల. హైయర్ అచీవర్స్ HA, మా మీడియం అచీవర్స్, లోవర్ అచీవర్స్. సో వీళ్ళకి సేమ్ క్లాస్ రూమ్లోనే డిఫరెంట్ యాక్టివిటీస్ ప్లాన్ చేస్తే ఆల్ కెన్ ఎట్ ఏ టైమ్ ఇన్వాల్వ్ ఇన్ ద లెసన్. సో ఎవరు కూడా అంటే యాక్టివ్గా ఉండేవాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, డల్గా ఉండేవాళ్ళు నెగ్లెక్ట్ చేయబడతారు. అలా కాకుండా యాక్టివిటీస్ అన్నది 3 బేసెస్లో ప్లాన్ చేసుకుంటే దెన్ ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ విల్ బి ఎంగేజ్డ్. దట్ ఈస్ ద సెకండ్ థింగ్ సార్. దెన్ థర్డ్ వన్ ఈజ్ స్టడీ ప్లాన్స్. టీచర్స్ లైక్ మనకి ఇప్పుడు క్లస్టర్స్ ఉన్నాయి కదా సార్, సేమ్ ఇన్ దాట్ వే ఓన్లీ. ఇట్ ఈస్ లైక్ సబ్జెక్ట్ టీచర్ కోఆర్డినేషన్ మీటింగ్స్ అని ఉండి వాళ్ళు హెచ్ఓడీస్ ఒక లెసన్ ప్రిపేర్ చేసుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి బెటర్గా మంచి బెస్ట్ ప్రాక్టీసెస్ వాళ్ళు చెప్పి, అంటే గ్రూప్ ఆఫ్ ద టీచర్స్ లైక్ వాళ్ళకి జోన్స్ ఉన్నాయి సార్, Zone 1, Zone 2 అని ఉన్నాయి. నార్త్ జోన్, సౌత్ జోన్, ఈస్ట్ జోన్, 4 zones. So teachers will be meeting. సింగపూర్ మొత్తం 4 zones. Yes sir. Okay. Yes sir. So they meet and they discuss subject wise discussions జరుగుతున్నాయి. బెస్ట్ అంటే HODs will explain best practices వాళ్ళు ఏం చేశారు అన్నది లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసి మిగతా టీచర్స్ కూడా అది డిస్కస్ చేసి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దానికి సొల్యూషన్స్ కూడా ఆ మీటింగ్స్ లో దే ఆర్ ఫైండింగ్ అవుట్. సో దాన్ని ఇంకా బెటర్ గా ఎలా చేయొచ్చు అనేది దే ఆర్ డిస్కసింగ్ సార్. దట్ ఈస్ ద థర్డ్ థింగ్. హౌ ఆఫెన్ డు దే మీట్ అమ్మా? Sir, they said once in a month. Yes sir. Yes sir. Yes sir. So another one is higher order thinking skills we say HODs అంటాం కదా సార్. సో వాళ్ళకి లెసన్ లోనే దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకుని అంటే క్రిటికల్ థింకింగ్ వచ్చేలాగా, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ సెల్ వాల్ అని అడగకుండా ఇఫ్ సెల్ వాల్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద సెల్ వాట్ విల్ హ్యాపెన్. సో they are allowing the students to think and to apply that. Whatever they have learned, they have to apply that. So critical thinking పెంచేదానికి ఇది higher order thinking question skills అన్నది ఉంది సార్. Then competency based assessment, giving them projects, assignments, presentations and దానికి rubrics పెట్టుకుని like
టీమ్ 5 members ఇచ్చి అందులో మాతో ఒక యాక్టివిటీ చేశారు సార్. ఇన్ దాట్ 2 people విల్ బి ప్రెజెంటర్స్ and one person will be the leader, one person will be the note taker, and one person will be the timekeeper. So ఈ presentation అయినప్పుడు they present the topic. వాళ్ళకి 3 questions, ఒక 3 topics, ఒక first presenter, and next 3 topics second presenter will tell after discussing in the group. And like that 4 groups in the class will be there. Then this presenter 1 and presenter 2 have to go to the other groups. And they have to check how they are making that and how this can be better. సో ఇలా చేసి మళ్ళీ అందరూ కలిసి ప్రెజెంట్ చేయటం. సో మంచి ఫెసిలిటేషన్ స్కిల్స్ అనేది మాతో చేయించారు సార్. అండ్ వన్ మోర్ థింగ్, బెస్ట్ థింగ్ ఈజ్ సార్, ఎక్కడా కూడా ఆన్సర్ రాంగ్ చెప్పారని చెప్పట్లేదు సార్. దే ఆర్ మేకింగ్ అస్ రియలైజ్ వేర్ వీ హ్యావ్ డన్ ఎ మిస్టేక్. సో మిస్టేక్ ఎప్పుడు చేస్తామంటే టాపిక్ అర్థం కాకపోతే దాని అది ఎక్కడ దానికి క్వశ్చన్స్ వేస్తున్నారు, ప్రోబింగ్ క్వశ్చన్స్. సో విత్ దట్ దే ఆర్ గెటింగ్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఫ్రమ్ అస్. So this type of skills to be implemented in our Andhra Pradesh. It is happening, but in a structured way. If we done, sir, it will be better, sir. And thank you, sir, for this opportunity. I may go to Singapore, but nenu professional growth నాకు వచ్చుండేది కాదు, sir. Never expected in my life that this will be a gift of a best teacher గా సెలెక్ట్ అయిన వాళ్ళకి ఈ అవకాశం వస్తుంది అన్నది. So lifelong experience I got from this experience. I'll implement that in my district. I'll see that, sir. Thank you very much, sir. Thank you, sir. Thank you, ma. Sir, good afternoon, sir. My name is Thirumal Sridevi, Headmistress Pandit Nehru GVMC High School, Bhimanapatnam, Visakhapatnam district, sir. I got an opportunity to participate in Singapore, visit Singapore and participate Singapore schools and observe Singapore schools, what is going on in Singapore education system. Sir, actually teacher well-being and mental health of the students is very important to achieve desired goals, and the learning ecosystem should be in a healthy way. So where in Singapore what they are doing is they appointed wellness ambassadors. That is a specifically designed for that Singapore education system, which is not there in our education system. It is school level, amma, wellness ambassador, or is it at a No, cluster? no, sir. That is a total wellness ambassadors. But at the school level, school staff well-being committees are constituted, sir. At the school level, they are designed like that. These wellness ambassadors mainly focus, their major role is on to provide some basic mental health facilities and support peer supporting system will be there in wellness ambassadors are doing, sir, at the total areas, that particular, like our mandal system, the same system will be appointed in mandal level, like mandal level, there they are appointed as a wellness ambassadors, sir. So not only that, they encourage help seeking behavior by directing the teachers to relevant resources. Actually they are doing that major role. And another thing is where How are they tagging, amma? So if a teacher, ఒక టీచర్గా నాకు హెల్ప్ కావాలంటే హౌ డు దే రీచ్ అవుట్? దే కాల్ ద అంబాసిడర్ ఆర్ ఎట్లా చేస్తున్నారు? వాట్ ఇస్ ద మెకానిజం? No, sir, that will be every month they will meet, sir. Actually every they will month, conduct the meetings. So the ambassador meets every month. The wellness ambassador meets and committee meets every month. Yes, sir. Yes, sir. And they are also constituted school wellness committees at school level. They led one program is called For Teachers by Teachers. So they support teachers. The peer supporting system and mentoring system is there, sir. So the wellness activities there at the school level, they are conducting wellness activities, and team building is very important for them, sir. For that they are going out, some outing programs there, so that some recreational activities they are conducting, so that the team building is possible. So the teacher interactions, the strengthening of teachers' relationships among the teachers is possible, sir. And not only that, work-life based initiatives they are taking, especially where the teachers are lacking some capacity buildings, where that workload can be reduced, and they support the teachers. PLS system is there, sir. People leader
communities are there at higher level, that at district level, they also contribute some service to these people where their need is arised. So when I require any need regarding mental health issues or any support system I require, they will guide me in different areas where I'm needing support. And another system is peer supporting system is there. So that they can interact with the teachers and they can share their problem with the elder senior teachers. The senior teacher will guide the junior teachers so that the problem will not be seems as a problem, because it is diversified. The teacher will give in a guidance that in a divergent directions, not in a convergent directions, so that the problem is not at all a problem for the teacher. So the teacher's growth can be promoted in that direction. Sir, already we are having mental health counselors in our school for 9th and 10th classes. We are providing only once in twice. They are visiting our schools. So we have to strengthen that mental health counselors. వాళ్ళు టీచర్స్ కి ఏం చేయట్లా, వాళ్ళు Only స్టూడెంట్స్ కి, teachers, 9th and 10th, వాళ్ళు that's what స్టూడెంట్స్ I'm మీద ఎక్కువ telling. శ్రద్ధ పెడుతున్నారమ్మా. Sir. ఇప్పుడు మీరు అనేది మనం Teachers చాలా అవసరం యాక్చువల్లీ. Yes, sir. బికాజ్ మీరున్న ఎన్వైరన్మెంట్ కూడా ఏంటంటే తల్లిదండ్రుల నుంచి ప్రెషర్ ఉంటుంది. అవును ఇట్స్ నాట్ ఈజీ. Yes, sir. సో ఐ థింక్ దిస్ ఇస్ అ గ్రేట్ ఇనిషియేటివ్. విల్ టేక్ ఇట్ అప్ క్వైట్ సీరియస్లీ. We have to strengthen that thing, sir. At the same time, we have to create school level well-being Yes. committees can be constituted in school level, sir, so that the senior teacher will guide the junior teachers. Then the problem will be minimized, where the teachers who are facing problems in mental issues, that can be reduced, sir. And one more thing we can include in our monthly teacher meetings is there, no sir? That time we can discuss well-being of the teachers also, wellness of the teachers also should be included in our school, sir. One more thing is that stress management workshops very much needed for the teachers because of over stress is there, no sir? That's why stress related workshops are yoga and mindfulness activities should be conducted for teachers, sir. And they are celebrating whenever the teacher is achieving something new, then the monthly celebrated that achievements, teacher achievements in. So we are giving an idea that in cluster complex where all the teachers are meeting, no sir, at the time we can celebrate that achievement of the teachers, best practices or any other thing which is done by the teacher. We can celebrate the teacher. It boosts the morale of the teachers, sir. Thank you, sir. Thank you, The AP government gave me an opportunity to participate Singapore education system. Sir, this is one, I strongly believe one thing, sir. One teacher, one student, one pen, one book can bring a desirable change in the society, sir. Sir, we one more thing I would like to add that I am following your videos, sir. That is V3S. Recently you spoke about 3S: speed, stability and service. We also give the same thing what you are explained in media. The same we will do for you, sir. Thank you, sir. We are motivated by you, sir. Thank you, sir. Thank you very much.